చెప్పేశాను కాబట్టి కరెంట్లీ ఐ విల్ గో విత్ మైల్స్ వెబ్ అనమాట. మైల్స్ వెబ్తో వెళ్తాను అన్నమాట. ఓకేనా సార్? సార్ ఇది క్లియరా మీకు? డొమైన్ ఒక దగ్గర, హోస్టింగ్ ఒక దగ్గర తీసుకుంటాను. క్రాస్ డొమైన్ హోస్టింగ్ మీకు వచ్చేస్తుంది. చిన్న ఎవరైనా ఉన్నారా కొనే వాళ్ళు ఇప్పుడు లైవ్లో? మన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? లేదు సార్. చిన్మయ్, వెంకటరమణ, ఎనీవన్ లేరు కదా? ఓకే, నథింగ్ టు వరీ. ఇక్కడ నేనేం చేస్తున్నాను, డొమైన్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నా, bigrock.com. హోస్టింగ్ ఎక్కడి నుంచి తీసుకుందాం అనుకుంటున్నా, milesweb.com అనమాట. సో డొమైన్ ఫ్రమ్ వన్ కంపెనీ, హోస్టింగ్ ఫ్రమ్ అనదర్ కంపెనీ. సో రెండింటిని ఎలా లింక్ చేయాలో కూడా మీకు అర్థమైపోతుంది. తర్వాత ఫ్రీ డొమైన్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. గెట్ రెడీ. ఓకేనా? సో ఇక్కడ నాకు మల్టిపుల్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, ఐ విల్ గో అండ్ యూస్ సపోర్ట్. ఐ నీడ్ టు ఓపెన్ బిగ్రాక్ అన్నమాట. బిగ్రాక్ అనేది ఏంది? డొమైన్ అండ్ హోస్టింగ్ కంపెనీ అనమాట. దట్ విల్ సెల్. ఒకసారి చూడండి, బిగ్రాక్ అని కొడితే బిగ్రాక్ ఇండియా వచ్చింది, గోడాడీ వచ్చింది, హోస్టింగర్ వచ్చింది, నేమ్ చిప్ అని వచ్చింది. ఇదంతా ఎలా సార్? దిస్ ఇస్ ఎ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే సర్చ్ చాట్స్ అంటాం అనమాట. ఈ టాపిక్ కూడా మీకు ఉంది. మొన్న సండే రోజు, సారీ నిన్న మీకు కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? స్టూడెంట్స్ వచ్చారు. సో ఐ విల్ ఓపెన్ దిస్ వన్. ఇది bigrock.com అనమాట. నాట్ అకౌంట్ ఏదండి? మనకి సేమ్ అయితే ఉన్నారు, హోస్టింగ్ డొమైన్ సేమ్ అయితే ఉన్నారు. అర్థం కాలేదు. అంటే హోస్టింగర్ లోనే డొమైన్ నుండి హోస్టింగ్ కావాలి, ఉన్నారు అలా అయితే. ఎవరున్నారు ఇప్పుడు? కుమార్ తుమ్మల అని. సరే, నేను అని ఇప్పుడు ఇది వచ్చింది అయిన already. తర్వాత ఐ విల్ గో దట్ వన్. ఓకేనా? జస్ట్ హోల్డ్ ఆన్. డన్ సార్. ఓకేనా? జస్ట్ ఇది అయిన తర్వాత గుర్తు చేయండి. సో డన్ ఐ సార్. నీడ్ టు క్లిక్ ఆన్ సైన్ అప్. ఇక్కడ లాగిన్ సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. ట్రై టు కమ్ అండ్ యాడ్ ఇయర్. సైన్ అప్ వచ్చేసి ఏం సార్, నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి SUBRAMANYN సుబ్రహ్మణ్యం అని చెప్పేసి వాడతా. సో 799-599-809 ఇస్ మై కాంటాక్ట్ నంబర్. సో యూజర్ నేమ్ వచ్చేసి ఏం పెడదాం సార్, SUPPORT support@AI powered digital.marketing అని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నా. పాస్వర్డ్ ఐ విల్ యూస్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు చాలా ఎక్కువ తక్కువ ఉన్నాయి, నథింగ్ టు వరీ. సో నా పాస్వర్డ్ ఏది ఇచ్చిన, ఐ విల్ క్లిక్ ఆన్ రిజిస్టర్. సో ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ప్రాపర్టీ. ప్లీజ్ ఎంటర్ మెయిల్ యూజర్ నేమ్ ప్రాపర్టీ. కరెక్టే సార్, అది AI.digital.marketing అది తీసుకోవడం లేదు. ఇది మన తప్పు కాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే, వీ హ్యావ్ AIPDMA.in@gmail.com. ఇంకొక మెయిల్ ఐడి ఉందన్నమాట. వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. ఓకేనా? AIPDMA.in@gmail.com. అది .marketing తీసుకోవడం లేదు, నథింగ్ టు వరీ. క్లిక్ ఆన్ రిజిస్టర్. సో అకౌంట్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? ఫస్ట్ అకౌంట్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాం. ఏ వెబ్సైట్ అయినా సరే ఫస్ట్ క్రియేట్ ఏ వెబ్సైట్. ఓకేనా? సారీ, ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నాకేం కావాలి, వెబ్సైట్ నేమ్. సో మీకు ఆల్రెడీ ఏదైతే డొమైన్ అన్నానో మీకు డొమైన్ వచ్చేస్తుంది సార్. ప్రీవియస్ గా మనం అనుకున్నాం కదా, డొమైన్ నేమ్ ఏం కావాలి సార్, మనకి ఒక అమ్మాయిని తీసుకున్నాం కదా, అలేక్ అనే అమ్మాయిని తీసుకొని వీ హ్యావ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఐడియాస్ కదా. అలేక్ కిట్ అని చెప్పేసి సబ్ డొమైన్ కింద ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నాకేం కావాలి, మనది AIPDMA బ్యాచ్ 3 కాబట్టి AIPDMA.in ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఇది మీకు దొరకదు. ఓకేనా? మనది బ్యాచ్ 3 కాబట్టి ఐ విల్ గో అండ్ యూజ్ మీకోసం మనది బ్యాచ్ 3 కాబట్టి AIPDMA B3 అని చెప్పేసి తీసుకుంటా. B3 అంటే ఏంటి, బ్యాచ్ 3 అన్నమాట. ఓకేనా సార్? ఇది ఎవరు కొనరు కాబట్టి మనదే ఉంటుంది కాబట్టి మీకు ప్రాక్టీస్ కోసం ఇది ఇస్తామన్నమాట. ఓకేనా సార్? క్యాన్ వి టేక్ దిస్ వన్? Can we take this? Okay, Kumar. Definitely we are going to help you. Okay na? ఈ కాసేపు ఆగండి, మీకు అర్థమైపోతుంది. సార్ కెన్ ఐ కన్ఫర్మ్ దిస్ వన్? మీరు బ్యాచ్ 3 కాబట్టి AIPDMA అని చెప్పేసి మన వెబ్సైట్, B3 ఫర్ బ్యాచ్ 3. ఓకేనా? జస్ట్ అండి. సో AI Power Digital Marketing Academy బ్యాచ్ 3. సో దిస్ ఐడియా బై వెంకటరమణ అండ్ చిన్మయానంద్. ఓకే, క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్. ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి యాడ్ టు కార్ట్ కొట్టేస్తున్నా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నాకేం వాళ్ళు 3 years కి తీసుకోరా భయ్, నీకు 3000 అవుతుంది అంటున్నా. నాకు డొమైన్ ప్రొటెక్షన్ వద్దు, ఏదొద్దు. ఎస్, కీప్ డొమైన్ ప్రొటెక్షన్, రిమూవ్ ఫ్రమ్ కార్ట్. ఇది నాకు వద్దు సార్, ఇది నాకు వద్దు. డొమైన్ ప్రొటెక్షన్ అవసరం లేదు. ఎంత అయింది ఇప్పుడు? 1887 అంటుండు. నాకేం కావాలి, 1 yearకి వెళ్తా. నా ఇష్టం సార్. ఐ విల్ గో ఫర్ 1 year ఓన్లీ. 1 year పోతే ఎంత అంటున్నాడు? 729 అంటుండు. ఓకే, ఐ విల్ గో అండ్ యూస్ దిస్ వన్. గో టు కార్ట్. ఓకే, డన్. సో నేను ఏం చేశాను, ఒక డొమైన్ అనేది తీసుకున్నాను, అది 1 yearకి తీసుకున్నాను. 730 రూపీస్ ఎంతనో ఉంది, ప్లస్ 18% GST యాడ్ అవుతుంది అన్నమాట. సో మొత్తం తీసుకుంటే GST అని చూసుకుంటే ఇక్కడ మనకి యాడ్ అయింది
టోటల్ వచ్చేసి 860 రూపీస్. నేనేం చేస్తున్నాను, ఐ విల్ క్లిక్ ఆన్ చెక్అవుట్. ఇది కూడా నాకు కావాలా సార్ అంటే ఇది నాకు అవసరం లేదు సార్, ఐ డోంట్ నీడ్ దిస్ వన్. 729, జిఎస్టీ 131, సేవింగ్ 359, టోటల్ వచ్చేసి 160 పర్ మంత్ అనమాట. క్లిక్ ఆన్ చెక్అవుట్. ఈరోజు డేట్ ఎంత, 15th సెప్టెంబర్. మళ్ళీ 15th సెప్టెంబర్ 2026 వరకు మీ డొమైన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో నాకు యూపీఐ కావాలి కాబట్టి ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ క్లిక్ హియర్, ఐ విల్ క్లిక్ ఆన్ పే విత్ యూపీఐ. ఎప్పుడైతే యూపీఐ అనేది వస్తుందో క్యూఆర్ కోడ్ వస్తుంది, క్యూఆర్ కోడ్తో కొట్టేసండి, ఏం కాదు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ లైవ్ డొమైన్ నౌ, గెట్ రెడీ. ఇది అడుగుతుంది అనమాట, నువ్వు ఏంద్రా బాయ్ నువ్వు ఉండేది ఎక్కడ రాబాయ్ అని అడుగుతుంది. నేనేం చేస్తున్నా, CBICOLONY నియర్ సరే బిహైండ్ PEDDA పెద్దమ్మ గుడి, పెద్దమ్మ టెంపుల్. ఓకేనా. సిటీ వచ్చేసి హైదరాబాద్, 5,33,000. జిఎస్టీ లేదు కాబట్టి కంటిన్యూ టు పేమెంట్. నో థ్యాంక్స్. స్టేట్ ఉండండి చూసాం. అండమాన్ అండ్ నికోబార్స్ పడ్డదా, సారీ ఏం కాదు, మార్చుకుందాం అది. ఓకేనా. సో పే విత్ యూపీఐ, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి సార్, అది కొంచెం మిస్ అయిపోయింది, నథింగ్ టు వరీ. ప్రాసెసింగ్ పేమెంట్, జస్ట్ హోల్డ్ ఆన్. లేకపోతే మన ప్రొఫైల్ ఎడిట్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు మనం. ఓకేనా. సో దిస్ ఈస్ అ కాన్సెప్ట్, డోంట్ పే ఎనీథింగ్. ఐ విల్ క్లిక్ ఆన్ యూపీఐ దగ్గర క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఫోన్ పేనో ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో లేదు సార్ అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏమైనా ఉంటే క్యూఆర్ కోడ్ కూడా మనకు వచ్చేస్తుంది. వచ్చిందా సార్, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంది, యూపీఐ ఉంది. ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ ఆన్ ఫోన్ పే. యూపీఐ ఐడి అడుగుతుంది అది, జస్ట్ ఏ మినిట్, ఐ విల్ చెక్ ఇట్. జస్ట్ ఏ మినిట్. One minute. యాక్చువల్గా క్యూఆర్ కోడ్ రావాలి. Just a minute. Yes, I need to click on proceed. Just hold on. అయిపోయింది సార్, అయిపోయింది. సో ఐ డన్ ఏ పేమెంట్ నౌ. సో డొమైన్ అనేది లాక్ అయిపోయింది అనమాట. నాకు ఏదైతే నేను మెయిల్ ఐడి ఇచ్చానో మన మెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది, యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఆర్డర్ ఫర్ యువర్ ఆర్డర్స్ ఇన్
ఆన్ ఇట్స్ వే టు aipdma.in@gmail.com. దీని గురించి మనకు మెయిల్ ఐడి కూడా ఉంది. సో వాళ్ళు కన్ఫర్మేషన్ పంపిస్తారనమాట. నువ్వు నిజంగా ఈ మెయిల్ ఐడి నీదేనా కాదని చెప్పేసి దే విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు యూ. ఒక్కసారి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. జస్ట్ హోల్డ్ ఆన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. పేమెంట్ కాగానే మీకు వచ్చేస్తుంది అనమాట. యూ మస్ట్ వెరిఫై యువర్ మెయిల్ ఐడి. వచ్చిందా సార్? ఇలా వస్తుంది అనమాట. రిసిప్ట్ ఆఫ్ 860 అని చెప్పేసి ఇది మనకు వచ్చింది. సో నీకు ఇక్కడ కన్ఫర్మ్ యువర్ మెయిల్ ఐడి అని చెప్పేసి వస్తుంది అనమాట. వెల్కమ్ యూజర్ ఐడి సంథింగ్ హిడన్, వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పేసి ఫస్ట్ వస్తుంది అనమాట. యూ మస్ట్ క్లిక్ ఆన్ వెరిఫై యువర్ అకౌంట్. ఎప్పుడైతే నువ్వు వెరిఫై యువర్ అకౌంట్ అంటావో యువర్ అకౌంట్ ఈజ్ సేఫ్ అన్నమాట. వచ్చిందా సార్? యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. నువ్వు ఈమెయిల్ ఐడి వెరిఫై లేకుండా నువ్వు ముందుకెళ్ళావు అనుకో అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ట్రై టు బీ కేర్ఫుల్. ఐ నీడ్ టు కమ్ హియర్, ఐ నీడ్ టు ఎంటర్ మై క్రెడెన్షియల్స్. ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను చూస్తాను నాకు డొమైన్ వచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఏఐపి ఏమైంది వస్తలేదా? ఓకే, ఏఐపి డిఎంఏ .in @gmail.com. పాస్వర్డ్ ఏదో పెట్టాను. I need to come down, I need to click on login and continue. ఇలా మనకు వస్తుంది దిస్ ఇస్ మై అకౌంట్. మై అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనం కొన్న డొమైన్ ఐడీస్ అన్ని ఇక్కడ ఉంటుందన్నమాట. ఏదైతే మనం డొమైన్ కొంటామో ఇక్కడ ఉంటుందన్నమాట. జస్ట్ హోల్డ్ ఆన్, యు ఆర్ గోయింగ్ టు గెట్. ఏం లేదు, ఒక డొమైన్ కొన్నాను, ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక డొమైన్ కొన్నాను, ఆన్లైన్ ఒక ప్రోడక్ట్ కొన్నాను అంతే. అంతకుమించి నేను ఏం చేయలేదు సార్. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఐ హ్యావ్ పర్చేస్డ్ ఏ డొమైన్ అనమాట. ఐ హ్యావ్ పర్చేస్డ్ ఏ వన్ ప్రోడక్ట్ ఆన్లైన్ అంతే, అంతకుమించి ఏం లేదు. చూసారు, ఇది AIPDMA-V3.in అని చెప్పేసి తీసుకున్నాను. ఈ రోజు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ వచ్చేసి 15 సెప్టెంబర్ 2026. సార్ మళ్ళీ దీనికి స్పేస్ అనేది కాల్, జస్ట్ ఒక నంబర్ అనేది తీసుకున్నా. నంబర్ ఏంటి? ఒక సిమ్ కార్డ్ లాంటిది తీసుకున్నా అనమాట. మళ్ళీ సిమ్ యాక్టివ్ కావాలంటే ఏం కావాలి? నాకు ఒక ఫోన్ ఉంటుంది, ఫోన్ లోపల సిమ్ స్లాట్ ఉంటుంది, అది వేయాలి, బ్యాటరీ వేయాలి, లేకపోతే ఆన్ చేస్తే ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఐ టేకెన్ జస్ట్ ఏ సిమ్ నంబర్ లాగా ఒక సిమ్ అనేది తీసుకున్నా అనమాట. మళ్ళీ ఇది కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి?